అందరికీ వెరీ గుడ్ మార్నింగ్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి 2 ఉగ్రవాద పత్రికల్లో వచ్చినటువంటి విషపూరితమైనటువంటి కథనం, ఈ రాష్ట్ర నాశనాన్ని కోరుకుంటూ ప్రతిరోజు ఏదైతే వాళ్ళు కథనాలు రాస్తూ ఉంటారో ఆ కథనాల్లో భాగంగా ఈరోజు రాసినటువంటి కథనాల్లో మొట్టమొదటిది. లెక్కలకు సంబంధించి ప్రతిరోజు రాస్తున్నారు కదా, ప్రతిరోజు రాసి జగన్మోహన్ రెడ్డి గారికి టార్గెట్గా ఏ విధంగా వార్తలు రాస్తున్నారో చూస్తారు కదా. దాంట్లో ఒకసారి చూస్తే మీరు ఇవాళ కూడా అంతిమ లబ్ధిదారుపై గురి, ఏ డిస్టిలరీ నుంచి ఆ డిస్టిలరీ నుంచి కల్పిత కంపెనీల ఖాతాలో సొమ్ము అంతిమంగా ఎవరికి చేరాయని గుర్తించకుండా ఉండేందుకు ఎత్తుకడ మూలాలు వెలికి తీస్తున్న సిట్టు ఇటన్నీ రాసుకొని వచ్చారు కదా. మళ్ళీ అదే పేపర్లో అదే బూతునాడులోనే అది చచ్చిపోయిన రామోజీరావు పత్రిక బతికున్న కిరణ్ నడుపుతున్నాడు కదా. అంటే ఈయన బతికే ఉండి నడుపుతున్నాడు, బట్ తండ్రికి నాకు సంబంధం లేదని చెప్పాడు కోర్టులో మార్గదర్శిలో జరిగినటువంటి ఫ్రాడ్ గురించి. మా తండ్రి ఫ్రాడ్ చేస్తే నన్నెందుకు అడుగుతున్నారు అన్న ఆయన ఆ కిరణ్ రాసింది. రాజకేశిరెడ్డి చాణక్యులను 8 గంటలు విచారించిన సిట్టు, ఒక్క ప్రశ్నకు సరైన సమాధానం చెప్పని నిందితులు. ఇప్పుడు ఇక్కడ వాళ్ళు పెట్టిన హెడ్డింగ్ చూశారు కదా, అంతిమ లబ్ధిదారుపై గురి. వీళ్ళేమి చెప్పలేదంట. నిన్నేం రాశారు తెలుసా అండి, జగనే ఆదేశించారు. మొన్న మద్యం దందా జగన్ ఎంత, బిగ్ బాస్ ఎవరు జగనేనా, మళ్ళీ వీళ్ళే రాస్తారు జగనే అదాని డిస్టిలరీస్ ఉంది కదా, ఎవరైతే అరబిందోకి సంబంధించినటువంటి వాళ్ళు, అరబిందో వాళ్ళకి జగనే చెప్పి డబ్బులు ఇప్పించాడని రాశారు. సాయిరెడ్డి ఏమంటాడు, నేను ఇప్పించాను డబ్బులు మధ్యలో ఉండి అంటాడు. ఒకదానికి పొంతం లేదు, వీళ్ళే ఇష్టం వచ్చినట్టు రాస్తారు. అసలు ఈ లిక్కర్ అనేది కుంభకోణమే జరగలేదు, దాన్ని కుంభకోణం జరిగిందని సృష్టించేటటువంటి కార్యక్రమం చేస్తున్నారు అనేది క్లియర్గా అర్థమవుతుంది. ఎందుకంటే వీళ్ళు రోజు రాసేది నిన్న అంగీకరించినట్టు సమాచారం, నోరు విప్పలేదని తెలిసింది, బుకాయించినట్టు నుంచి ఎత్తించారు, సమాధానం చెప్పలేదు, నోరు విప్పలేదు, అంతా జగనే చేశాడు. ఇప్పలేదు, వీళ్ళే చేశారు. రిమాండ్ రిపోర్ట్లో ఆయన సంతకం పెట్టలా, రిమాండ్ రిపోర్ట్ దాని మీద, కాకపోతే రిమాండ్ రిపోర్ట్లో ఆయన చెప్పాడని రాసేస్తారు వీళ్ళు. అసలు ఈ లిక్కర్ అనే దాంట్లో కుంభకోణం జరగలేదు, జరిగింది 2014 to 19 మధ్య, ఇప్పుడు మళ్ళీ 24 నుంచి ఇప్పుడు జరుగుతూ ఉంది. 2019-24లో జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు ఎట్టి పరిస్థితుల్లో ఎక్కడ జరగడానికి అవకాశం లేదు. ఎందుకంటే ప్రైవేటు వ్యక్తుల చేతుల్లో ఏమి లేదు, అంతా ప్రభుత్వం ట్రాన్స్పరెంట్గా నడిపింది, ఆదాయం పెరిగింది. అసలు ఈ లిక్కర్ అనే దానికి సంబంధించి ఎవడు పెట్టాడు కేసు, ఎవడో వై వెంకటేశ్వర శ్రీనివాస్ అని విజయవాడలో ఉంటాడంట, అతను రిజిస్టర్ పోస్ట్ వేశాడు. వేయంగానే ముఖేష్ కుమార్ మీద ఎమ్మటనే రిజిస్టర్ పోస్ట్ రాగానే ఎమ్మటనే దాన్ని విచారణకు ఆదేశించాడు. అంతర్గత విచారణకి బెవరేజ్ కార్పొరేషన్లో 9 రోజుల్లో వాళ్ళు విచారణ చేసేసారంట. గుర్తు తెలియని వ్యక్తులు కుంభకోణానికి పాల్పడ్డారని రాశారంట. ఆ గుర్తు తెలియని వ్యక్తుల పేర్లు వీళ్ళు ఇష్టమైన పేర్లు రాస్తూ ఉన్నారు. ఇప్పుడు అసలు కనీసం బుద్ధి జ్ఞానం, జగన్మోహన్ రెడ్డి గారిని ఏదో ఒక విధంగా ఇరికించాలి, అరెస్ట్ చేయాలనేటటువంటి ఒక కుట్రలో భాగంగా ఇదిగోండి ప్రజల మెదడులో ఒక విషయాన్ని నింపుతూ ప్రతిరోజు రాస్తున్నటువంటి విషపూరిత కథనాలు కొంతమంది అధికారులను అడ్డం పెట్టుకొని ఈ రాష్ట్ర ప్రభుత్వం రెడ్ బుక్ రాజ్యాంగంలో భాగంగా జగన్మోహన్ రెడ్డి గారిని, మిథున్ రెడ్డి గారిని వీళ్ళందరినీ టార్గెట్ చేసి ఒక ఫాల్స్ కేసు పెట్టి, కుంభకోణం జరగకపోయినా జరిగిందని చెప్పి ఒక ఫాల్స్ కేసు పెట్టి దాని మీద విచారణ చేస్తున్నామంటూ రోజు రాస్తున్నటువంటి విషపూరితమైనటువంటి కథనాలు. 3 వార్తలు ప్రతిరోజు కామన్గా ఉంటాయి. ఒకటి, జగన్మోహన్ రెడ్డి గారి మీద ఏడ్చి జగన్మోహన్ రెడ్డి గారి మీద ఏడుపు గొట్టు కథనాలు, విషపూరితమైనటువంటి కథనాలు, ఇది కామన్. రెండోది, అమరావతి అద్భుతం, అజరామం, అసలు తోపు తురుము, అమరావతి ప్రపంచ స్థాయి రాజధాని, అసలు అమరావతి లక్షల కోట్లు పెట్టుబడి, అసలు మనం వినలేం. అసలు అవి చూస్తే అసలు ఆంధ్రప్రదేశ్కి ఎక్కడెక్కడో వాళ్ళందరూ మొత్తం క్యూలు కట్టేశారు, ఆ కృష్ణానదిలో బోట్లు వేసుకొని ఉన్నారు అని చెప్పి రాస్తారు. మూడోది, చంద్రబాబు నాయుడు గారు అసలు దార్శనికుడు, ప్రపంచ ఆదర్శుడు, చంద్రబాబు నాయుడు లేకపోతే అసలు ఈ ప్రపంచంలో ఎవడో అన్నం తింటలేదు, చంద్రబాబు నాయుడు లేకపోతే అసలు ఇప్పుడు నేను ఈ వీడియోలు చేయలేకపోతున్నాం, ఇవన్నీ రాస్తారు. బూతు పత్రికలో అదే రోతజ్యోతి బూతు పత్రిక ఉంది కదా, ఆ రోతజ్యోతిలో విషం చిమ్ముదాం, సర్కారుపై జగన్ ముఠా వ్యూహం, జగన్ ముఠా సర్కారుపై వ్యూహం అంట, విషం చిమ్ముదాం అంట. వారాంతంలో హైదరాబాద్లో రహస్య భేటీలు, కడప జిల్లాకు చెందిన మాజీ ఐఏఎస్ సారథ్యం, రిటైర్డు ప్రస్తుత అధికారులతో మంత్రాంగం, ముఠాలో సుమారు 25 మంది సభ్యులు, ప్రభుత్వంపై తప్పుడు ప్రచారం చేయడమే ఎజెండా, బ్యూరోక్రాట్ తెలివితేటలన్నీ వాడాలని నిర్ణయం, టికెట్ ఇస్తామనే హామీతో ఒక అధికారికి వల, రాజధాని సమాచారం అంతా చేరవేస్తున్న ఆఫీసర్, అసత్యాలు, అర్ధసత్యాలు, వక్రీకరణలు, లేని దురుద్దేశాలు అంటగట్టడం, కులాల మధ్య చిచ్చుపెట్టడం, వీటన్నిటికంట కొంతమంది రిటైర్ అయినటువంటి ఐఏఎస్లు అధికారులు అందరూ హైదరాబాద్లో సమావేశం అవుతున్నారంట. ఎక్కడ సమావేశం అయ్యారు, ఏదో ఏరియా పేర్లు రాసావు కదా, వెళ్ళలేదా బాత్రూంలోకి వెళ్ళి చూడలేదా, బాత్రూంలోకి వెళ్ళలేదు అక్కడ నువ్వు రాధాకృష్ణ, అలవాటే కదా నీకు, క్లీన్ చేస్తానికి వెళ్ళి ఏం మాట్లాడుకున్నారు రాయాల్సింది కదా. రహస్య సమాచారం అంట, రాజధాని సమాచారం అంతా చేరవేస్తున్న ఆఫీసర్ అంట.
అసలు నిజంగా ఒకవేళ రాజధానిలో సమాచారం ఏమైనా ఉందని చేరవేశాడే అనుకో, ఏమన్నా అది సీక్రెట్ సమాచారమా? రాజధాని సమావేశాన్ని చేరవేశారని రాసావు కదా, ఏమన్నా సీక్రెట్ సమాచారం ఉందా? రాజధానిలో తెలియకుండా, ప్రజలకు తెలియకుండా ఏమన్నా తప్పుడు పనులు మీరు చేస్తున్న సమాచారం చేరవేస్తున్నాడా? 3, మీరు ప్రధానంగా విషం చిమ్ముతున్నారన్నారు కదా. ఎవడు విషం చిమ్ముతుంది? ఇప్పుడు చిమ్ముతున్నారు, అప్పుడు చిమ్ముతున్నారు. అంతకుముందు కూడా అధికారంలో ఉన్నప్పుడు ఇదే నిమ్మగడ్డ రమేష్ కుమార్ని, ఇదే ఏబి వెంకటేశ్వర్ని, ఇది మేము అధికారంలో ఉన్నప్పుడు కూడా వాళ్ళిద్దరిని ఉపయోగించి ఏ విధంగా మీరు బురజల్లేటటువంటి కార్యక్రమం చేశారో చూడలేదా? ఇప్పుడు కూడా పివి రమేష్ అని, లేదంటే మీరు అన్నట్టుగా ఏబి వెంకటేశ్వరరావు, వీళ్ళందరూ వెళ్ళి జగన్మోహన్ రెడ్డి గారిని హత్య చేయబోయినటువంటి వ్యక్తి దగ్గరికి వెళ్ళి ఆ కుటుంబానికి మేము అండగా ఉంటాం, ఆ కుటుంబానికి మేము ఆదుకుంటాం, అది చేయటం కరెక్ట్, జగన్మోహన్ రెడ్డి గారిని చంపేయడం కరెక్ట్ అనే విధంగా మాట్లాడుతున్నటువంటి కుల గజ్జి పట్టినటువంటి వాళ్ళు ఉన్నారు కదా, ఆ ఏబి వెంకటేశ్వర మల్లుకొని. వాళ్ళేమో మీకు దేవుళ్ళు. జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర అంతకుముందు పనిచేసిన ఎవరు ఐఏఎస్ అధికారి, జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర పనిచేసినటువంటి రిటైర్డ్ అయినటువంటి ఐఏఎస్ అధికారి జగన్మోహన్ రెడ్డి గారి పార్టీ కోసం వర్క్ చేస్తే తప్ప? ఏం విషం చిమ్ముతున్నారా? ఏం విషం చిమ్ముతున్నారు? రోజు మీరు మనుషుల ప్రాణాలను తీస్తుంది వాస్తవం కదా. సింహాచలంలో మీ అవినీతి వల్ల 7 చనిపోయింది నిజం కాదా? తిరుపతిలో తొక్కిసలాట జరిగి 6 చనిపోయింది నిజం కాదా? ఇంక మేము బురజల్లేదేంది, చచ్చిపోయే దగ్గర చచ్చిపోయిందని అంటాం. అసత్యాలంట. 1,00,000 కోట్లు 1,00,000 ఎకరాలు 3 పంటలు పండే భూముల్ని లాక్కొని అప్పులు తెచ్చి రాజధాని మీరు కడతానంటుంది నిజం కాదా? ఉర్సా అనేటటువంటి ఒక ఉల్ఫా కంపెనీకి ఊరు పేరు లేనటువంటి అడ్రస్ లేనటువంటి అర్సానో తెలియనటువంటి ఒక పనికిమాలినటువంటి ఒక డొల్ల కంపెనీకి 3,000 కోట్ల రూపాయల భూములను దోచిపెట్టింది నిజం కాదా? దీనికి మళ్ళీ ఐఏఎస్లు ఐపీఎస్లు వీళ్ళందరూ సమావేశం అవ్వాల్సిందే ఉంది. చిన్నపిల్లాడిని అంటే చెబుతారు, చాక్లెట్ ఇవ్వకపోయినా చెబుతాడు. మోడీ గారు వచ్చి చాక్లెట్ ఇస్తేనే కాదు, ఇవ్వకపోయినా చిన్నపిల్లల్ని అడిగినా రోజు ఎన్టీవీలో వస్తున్న వార్తలే కదా. దీనికి మళ్ళీ మీ మీద విషం చెప్పాలంట. అసలు ఒక విషం, ఒళ్ళంతా విషం నింపుకున్న నువ్వు ఇంకొకరు విషం నింపుతున్నావు అని రాస్తున్నావు. ఇది కదా అసలు హైలైట్. నీ దాని పేరే విషపు జ్యోతి, నువ్వు నీ రాతలే విషపు రాతలు. బతికుండగానే మనుషుల్ని చంపుకు తినే రాతలు రాసేటటువంటి నీచుడివి నువ్వు మళ్ళీ అవతలాలంటే విషం నింపుతున్నారంట. ఎవడిప్పుడు రౌండ్ టేబుల్ సమావేశాలను పెట్టి ఏదైతే ఇష్టాంతరీతిగా ఇంకా జగన్మోహన్ రెడ్డి గారి మీద పడి ఏడుస్తున్నటువంటి ఎవరో రిటైర్ అయినటువంటి అధికారులు మీ ఆధ్వర్యంలో జరుగుతుంది. పత్రికల్లో, టీవీలు, కొన్ని వందల యూట్యూబ్ ఛానళ్ళు, కొంతమంది మాజీ ఐఏఎస్ ఐపీఎస్ అధికారులు పెట్టుకొని, మాజీ ప్రభుత్వంలో పనిచేసిన అధికారులు, వ్యవస్థలో కొంతమంది వ్యక్తులు పెట్టుకొని నిరంతరం జగన్మోహన్ రెడ్డి గారి మీద బురద జల్లటమే ఏకైక లక్ష్యం కదా మీ బూత్ పత్రికల్లో, లేదంటే మీ బూత్ పార్టీలకి. ఇంకా సిగ్గు లేకుండా విషం నింపుతున్నావు అని రాస్తున్నావా నువ్వు, నీ బ్రోకర్ రాతలు. చెప్పాను కదా, వీళ్ళకి ఆంధ్రప్రదేశ్లో కాదండి, భారతదేశం ప్రపంచంలో ఎక్కడ ఏం జరిగినా కూడా జగన్మోహన్ రెడ్డి గారే కారణం. అంతే. జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేస్తే జగన్మోహన్ రెడ్డి గారు చేయించారు అంతే. ఇప్పుడు మొన్న ఎవడో తింగరబుచ్చాడు, ఎవడో టీవీ ఛానల్లో కూర్చొని, అది .5 ఛానల్ ఏదో ఉంది, .5 ఛానల్ వాడు కూర్చొని పహల్గాము టెర్రరిస్టులు దాడి వెనకంటే జగన్ గారు ఉన్నాడని చెబుతున్నాడు. అసలు ఏ కడుపు కన్నది మాట్లాడతాడో. ఇక ఆ టీవీ ఛానల్లో కూర్చుని ఏమైనా స్పెషల్గా వేరేది ఏమైనా పెడతారేమో కలిపి ఆ ఛానల్లో కూర్చునే వాళ్ళకి. అంటే మామూలుగా అయితే అందరం ఆ టీలో స్నాక్స్ బిస్కెట్లు అవి ఇస్తారు కదా టీవీ ఛానల్కి వెళ్తే. వీళ్ళకి ఏమైనా వెరైటీ మిశ్రమం ఏమైనా కలిపి, ఆ దానా మిశ్రమం లాంటివి ఏమైనా కలిపిస్తే కొంచెం ఆ విధంగా మాట్లాడేది ఏమైనా ఇస్తారేమో డాక్టర్లను సంప్రదించి. అందుకని వాళ్ళు వెరైటీకి మాట్లాడతారు. ఎందుకంటే వాడు చెబుతున్నాడు, అతను ఎవరో తెలుగుదేశం పార్టీ కార్యకర్త, ఎవరో నాయకుడు. అంటే ముంద్రా పోర్టు వెనకాలంట. ముంద్రా పోర్టు ఇప్పుడు అదానీ చేతిలో ఉంది. మరి అదానియే టెర్రరిస్ట్ దాడి అనుకుంది. కనీసం కామన్ సెన్స్ లేకుండా వాళ్ళు అట్లా రాస్తారు. ఎందుకు వచ్చింది డిస్కషన్ అంటే ఇంకో వార్త, వెలగపూడిలో కూలిన విద్యుత్ హై వోల్టేజ్ టవర్ జగనే కారణం. ప్రధాని సభా వేదిక కోతవేడి దూరంలో ఘటన జగనే కారణం. వైసీపీ హయాంలో బోల్టులు కాజేసిన దుండగులంట. వైసీపీ హయాంలో బోల్టులు కాజేస్తే ఆ వైసీపీ హయాంలోనే కూలిపోయింది కదా బూతు కిట్టు. వైసీపీ హయాంలో బోల్ట్లు నీ బూతులే వస్తున్నాయి. బోల్ట్లు కాజేశారు కదా. ఆ బోల్ట్లు కాజేసినప్పుడు అప్పుడే గాలిలు చాలాసార్లు గాలి వానలు వచ్చినాయి కదా, చాలాసార్లు వర్షాలు ఈదురుగాలు వచ్చినాయి కదా. అప్పుడు పడలేదా? అప్పుడు పడకుండా ఇప్పుడు ఎందుకు టవర్ కూలింది? అప్పుడే బోల్టులు తీస్తారంటండి జగన్ గారి హయాంలోనే. కానీ అప్పుడు బోల్టులు తీసేస్తే
తెలుగుదేశం అని వాళ్ళు వెళ్ళో మీడియా వాళ్ళు అప్పటి నుంచి ఇప్పుడు పడకుండా పట్టుకున్నారంట దాన్ని, ఆ టవర్ని. ఇప్పుడు ప్రధాన సభ అయిపోయినా రిలాక్స్ అయినాక ఆ టవరు గాలివానకు కూలిద్దంట. కనీసం ఇంగిత జ్ఞానం ఉండన్నా రాయాలి వార్తలు. కడుపుకి అన్నం ఎటు తినరు మీరు, చెప్పే కదా, పశువుల దానా మిశ్రమం ఎండుగడ్డి పచ్చిగడ్డి 3 మిక్సింగ్తో తిని రాస్తారు కదా వార్తలు. వైసీఎంలో బోల్ట్ కాలేజ్ దొండగులు ప్రధాన సభకు కొత్తవేటి దూరంలో ఘటన. ఒకవేళ ప్రధాని ఉండి జరుగుంటే ఏంటి పరిస్థితి? మీరు అడ్డం పెట్టి ఆపాల్సింది. ఇది ఇద్దరు కిరణను రాధాకృష్ణ ఇద్దరు చెరువు పక్క పట్టుకొని బాహుబలిలో దాన్ని పట్టుకొని లేపుతున్నట్టుగా జాగ్రత్త టవర్ పట్టుకొని లేపి ఇంకో చోటుకి ఎత్తుకెళ్లాల్సింది. మీరు మీ వార్తలు ఎన్టీఆర్కు భారతరత్న ఇవ్వాల్సిందే ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ. నేను ఈరోజు వార్త చదువుతున్నా, ఈరోజు వార్త అండి. మళ్ళీ ఇట్లాంటి చాలాసార్లు విన్నారు కదా అనే వస్తూనే ఉంటాయి 2-3 నెలలకి 4-5 నెలలకి వాళ్ళకి మూడు వచ్చినప్పుడు, లేదంటే ఎన్టీఆర్ గారు వర్ధంతి వచ్చినప్పుడు, లేదా ఎన్టీఆర్ గారు జయంతి వచ్చినప్పుడు, లేదంటే మహానాడు జరిగినప్పుడు ఇవన్నీ మీరు వింటానే ఉంటారు రెగ్యులర్గా. నాకు తెలిసి నేను దాదాపుగా 15 ఏళ్ళుగా వింటున్నా. 15 ఏళ్ళుగా నేను నిరంతరం వార్తే. బట్ ఈరోజు వార్త కూడా అది ఏం చేద్దాం, ఎన్టీఆర్కి భారతరత్న ఇవ్వాల్సిందే నందమూరి బాలకృష్ణ గారు. అభిమానులు బహుకరించిన గదతో ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ పద్మభూషణ్ అవార్డు అందుకున్న సందర్భంగా శ్రీ సత్యసాయి జిల్లా హిందూపూర్లోని క్రీడా మైదానంలో పౌర సన్మాన సభ ఏర్పాటు చేశారంట. దానికి బాలకృష్ణ గారు అటెండ్ అయ్యారు పద్మభూషణ్ వచ్చినందుకు. పద్మభూషణ్ రావటాన్ని ఎవరు కూడా తప్పట్టరు. పద్మభూషణ్ తెలుగు వాళ్ళకి వచ్చినందుకు ఎవడైనా సంతోషిస్తారు. కానీ నిజంగా మీరు నందమూరి వారసుడిగా చరిత్రలో ఉండాలి అని అంటే, ఎందుకంటే ఆల్రెడీ ఒకసారి తప్పు చేశారు. మీరు మీ తండ్రి వైపు నిలబడతారా బావ వైపు నిలబడతారా అంటే, వెన్నుపొడి పడిచిన బావ వైపు నిలబడి చెప్పులు వేయించిందంటూ మీరు కూడా ఒక పాత్ర. సో కనీసం చనిపోయినాకన్నా ఇప్పుడైనా రామారావు గారి కనీసం ఆయన ఆత్మ శాంతించేలా ఏమన్నప్పుడు ఆయన భారతరత్న అవార్డు తీసుకొని వచ్చేదాకా నేను ఈ అవార్డును తీసుకోనండి, నాకు అవార్డు ఇచ్చినందుకు ధన్యవాదాలు, బట్ మా డాడీకి కూడా అవార్డు ఇస్తే నందమూరి తారక రామారావు గారితో పాటు నేను కూడా ఈ అవార్డు తీసుకుంటాను. అది ఆయనకు అవార్డు వచ్చినప్పుడు, భారతరత్న అవార్డు వచ్చినప్పుడు, సో ఆయన అవార్డు తీసుకునేటటువంటి దాంట్లోనే నేను కూడా అవార్డు తీసుకుంటానంటే అది కదా నిజమైన కొడుకు లక్షణం. నువ్వు నీకు నందమూరి లక్షణాలు ఏమి వచ్చినట్లేవు, మొత్తం నారావారి లక్షణాలు బాలకృష్ణ గారికి పూర్తిగా వచ్చినట్టున్నాయి. పద్దాలు దయచేసి స్టేట్మెంట్ ఇమ్మాకండి, ఎందుకంటే ఎన్డీఏ కూటమిలో ఉంది మీరే. భారతరత్న ఇవ్వాలి, భారతరత్న ఇవ్వాలి, భారతరత్న ఇవ్వాలి. భారతరత్న ఇవ్వాలంటే మీరు అడగాలి, తేవాలి. మీరు అడిగి కేంద్ర ప్రభుత్వంలో మీరే ఉన్నారు కదా, ఎందుకు తీసుకురావట్లా? సో ఇంకా అభిమానులు మోసం చేసేటటువంటి ఇంకో కార్యక్రమం అంతే. ఇంకో వార్త చూస్తే నాదెండ్ల మనోహర్ మీరా రైతుల గురించి మాట్లాడేది. వైసీపీ ప్రభుత్వంలో ఏనాడైనా రైతులను ఆదుకున్నారా? వాస్తవాలు తెలుసుకోకుండా మాట్లాడదు జగన్. మంత్రి మనోహర్ ధ్వజం. ముందు వాస్తవాలు తెలుసుకోండి. తమ ప్రభుత్వం ఖరీఫ్ రబీలో 48.34 లక్షల టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేసిందని, 11,000 కోట్ల సొమ్ముని రైతుల ఖాతాలో జమ చేశామని జగన్ తెలుసుకోవాలని హితవు పలికాడంట. ఎంతమంది ఈరోజు రైతులు ధాన్యాన్ని కళ్ళాల్లోనే ఇంకా ఆరబెట్టి కొనేటటువంటి పరిస్థితి లేదు. వర్షం వస్తే తడిసిపోతున్నాయి. కొన్ని చోట్ల ఆల్రెడీ గోడౌన్లు వేస్తున్నారు. ఈరోజు సగానికి సగం కూడా ఈరోజు ధాన్యం కొనేటటువంటి పరిస్థితులు లేవు. ధాన్యం గిట్టుబాటు ధర లేదు. మధ్యలో దళారులకు వెళ్తా ఉందని చెప్పి నెత్తి నోరు అందరూ మొత్తుకుంటే మీకు మాత్రం అర్థం కాదు. జగన్ గారు మీరా రైతుల గురించి మాట్లాడేదని జగన్ గారి గురించి నువ్వు మాట్లాడుతున్నావు. ఏంది నీ స్థాయి? అసలు నువ్వు మాట్లాడేటప్పుడు వాస్తవాలు తెలుసుకొని మాట్లాడాలి కదా మంత్రివి. జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ఏదైతే ధాన్యానికి సంబంధించి 5 సంవత్సరాలలో 37,70,000 మంది దగ్గర నుంచి కొనుగోలు చేశారు. 37 లక్షల రైతుల దగ్గర నుంచి 3,40,00,000 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేశారు. 65,255 కోట్లు రైతులకు సంబంధించి ధాన్యానికి డబ్బుల్ని జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం చెల్లిందంటే సంవత్సరానికి వచ్చి 68 లక్షల మెట్రిక్ టన్నులు కొన్నది. దాదాపుగా సంవత్సరానికి 13,000 కోట్ల రూపాయలు చెల్లించింది ధాన్యానికి సంబంధించి. 13,000 కోట్లు సంవత్సరానికి, 68 లక్షల మెట్రిక్ టన్నులు సంవత్సరానికి కొంది. నువ్వు అట్లాడితే నువ్వు ఏదో బకాయిలు పెట్టి వెళ్ళిపోయాడు జగన్మోహన్ రెడ్డి గారు. మీరేమన్నా ఇచ్చి చెల్లారా? ఏ ప్రభుత్వం అన్నా కొంత ఉంటే అవతల ప్రభుత్వం చెల్లిస్తుంది. మీరు 60,000 కోట్లు పెండింగ్ పెట్టి వెళ్ళారు. మీ కూటమి ప్రభుత్వం 2014-19 మధ్య ఉన్నప్పుడు ధాన్యం సేకరణ బకాయిలు 960 కోట్లు, విత్తనాల సబ్సిడీ బకాయిలు 384 కోట్లు, ఏదైతే ఫీజు రింబర్స్మెంట్లు ఇలాంటివన్నీ ఎంఎస్ఎంఎల్కి సంబంధించి మొత్తం చూసుకుంటే 60,000 కోట్లు ఉన్నాయి. 100 కోట్లు కేవలం క్యాష్ పెట్టారు అదే ఖజానాల డబ్బులు. ఇంకా రోజు ధాన్యం కొనుగోలు చేయండి. ధాన్యంతో పాటు మీరు ఈరోజు ఏ పంటకి ఎక్కడ గిట్టుబాటు ధర లేదు, రైతులు అల్లాడిపోతూ ఉన్నారు.
ఇంత దారుణమైన పరిస్థితులు ఆంధ్రప్రదేశ్లో ఉంటే మీకు ఏ మొహం పెట్టుకొని వచ్చి ప్రెస్ మీట్ పెడుతున్నారు? అంతేలే, తెలుగుదేశం జనసేనలో సిగ్గే ఉంటుంది. అమరావతి రాజధానికి సంబంధించి లక్షల కోట్ల రూపాయల అప్పులు తెచ్చి 3 పంటలు పండేటటువంటి 1,00,000 ఎకరాల భూముల్ని, ఏదైతే సాగు భూమిని నాశనం చేసేసి అక్కడ ఒక రాజధాని కడతామని ఏదైతే చంద్రబాబు నాయుడు గారు వెళ్తా ఉన్నారో, అది కూడా లక్షల కోట్ల రూపాయల అప్పులు తెచ్చి, దానికి సంబంధించి పెద్ద ఎత్తున అమరావతి ప్రాంతంతో పాటు మిగిలిన అన్ని ప్రాంతాల్లో ప్రజల్లో కూడా వ్యతిరేకత వస్తున్నటువంటి నేపథ్యంలో దాన్ని కవర్ చేస్తూ ఏదైతే బూత్ కృష్ణ, అదే బూత్ కిట్ ఆంధ్రజ్యోతి పత్రికలో వచ్చినటువంటి వార్త, 4,000 ఎకరాలు 80,000 కోట్లు రాజధానిలో ల్యాండ్ మానిటైజేషన్తో నిధులు, ఎకరం 20 కోట్లు విక్రయించాలని నిర్ణయం, అమరావతిలో వివిధ ప్రాజెక్టులు వినియోగం, తీసుకున్న రుణాలు తిరిగి చెల్లింపులు కూడా అప్పుడే, భవిష్యత్తులో ఆర్థిక ఇబ్బందులు తలెత్తకుండా ప్రణాళికలు. ఇది కదండి వీళ్ళు రాసింది. అంటే ఏంటంటే 4,000 ఎకరాలంట 80,000 కోట్లతో వస్తాయంట, అమ్మితే ఒక్కొక్క ఎకరానికి 20 కోట్లు వస్తాయంట. ఇప్పుడు అమరావతిలో ఎంత ఉంది ఎకరం? 2 కోట్లు 3 కోట్లు మ్యాక్సిమం, మహా అయితే పలికితే 4 కోట్లు పలకాలి బాగా మంచి ల్యాండ్లో అయితే. మంత్రి నారాయణ గారు ఏం చెప్పారు? ముందు 8,000 ఎకరాలు మిగులుతుందని చెప్పారు. ఇది 54,000 ఎకరాల్లో. మొన్న ఏం చెప్పారు? 2,000 ఎకరాలే మిగులుతుంది, అందుకని ఇంకొక 50,000 ఎకరాలు భూసేకరణ చేయాలనుకుంటామని చెప్పారు. మరి 2,000 ఎకరాలు మిగిలితే 4,000 ఎకరాలను మీరు రాస్తారు, ఎకరం 20 కోట్లని మీరే డిసైడ్ చేసి రాసేస్తారు. మరి ఇప్పుడు అమ్మేయచ్చుగా, 20 కోట్లు కాదు 15 వచ్చింది అనుకో, ఇప్పుడు అమ్మేసి చేయొచ్చుగా. ఎందుకు అప్పులు తీసుకురావడం దేనికి? అప్పులకు మళ్ళీ వడ్డీలు కట్టడం దేనికి? ఇప్పుడు పెట్టేస్తే వచ్చేస్తుంది కదా. అసలు ఈ అప్పులకు సంబంధించి కూడా చూడండి, వీళ్ళు ఇప్పుడు ఎక్కడి నుంచి తీసుకొని వస్తారనేది. ఇప్పుడు అందరం మభ్యపెట్టి 49,000 కోట్లు కాంట్రాక్ట్లు ఇచ్చారు కదా ఇప్పుడు, ఏదైతే 49,000 కోట్లు. కానీ దీంట్లోనే ఇక్కడ చూస్తే ప్రపంచ బ్యాంక్ 15,000 కోట్లు 6 ఏళ్ల పాటు దశల వారీగా నిధులు మంజూరు చేస్తుందంట. అలానే హడ్కో నుంచి 11,000 కోట్లు రుణంగా వస్తుంది, ఇది కూడా 5 ఏళ్ల పాటు దశల వారీగా వస్తుందంట. కేడబ్ల్యూఎస్ సంస్థ నుంచి మరి 5,000 కోట్ల రుణం కూడా కలిపితే మొత్తం 31,000 కోట్ల రూపాయలు దశల వారీగా వస్తాయి. దశల వారీగా వస్తే ఎమ్మని ఇమీడియట్ కంప్లీట్ కాదు, మళ్ళీ మీరే 3 ఏళ్ళ కంప్లీట్ చేస్తామని మీరే రాస్తారు. భూముల ధరకు రెక్కలు వచ్చేసినాయి అంట అమరావతిలో. అమ్మేయండన్న, రెక్కలు వస్తే బూత్ కిట్టు తొందరగా మీరు మధ్యలో బ్రోకర్ అంటే రియల్ ఎస్టేట్ బ్రోకర్గా మీరుండి అమ్మేస్తే, సరే ఎకరం 10 కోట్లకి అమ్మేసినా ఒక 1000 కోట్లు అమ్మితే, సరే 1000 ఎకరాలు అమ్మితే 1000 ఇంటూ 10 కోట్లు అమ్మింది అనుకో, 10,000 కోట్లని వచ్చేస్తాయి కదా. ముందు అప్పు ఎందుకు తెచ్చుకోవటం? ఇంకెందుకు ఇంకా ప్రజలను మభ్య పెట్టద్దు. ఆల్రెడీ మీ డోలతనం అంతా బయటపడింది. ఇంకా ప్రజలు మభ్య పెట్టేటటువంటి కార్యక్రమాలు చేసి ఎకరం 20 కోట్లు, ఎకరం 100 కోట్లు, లక్షల కోట్లు, మీ 100 కోట్లు అని రాయమహండి దయచేసి. ఆ ప్రాంతంలో వాళ్ళు కూడా నవ్వుకుంటున్నారు. ఇంకోటి అదే బూతు జ్యోతి చౌకబారు విమర్శలను తిప్పికొట్టండి, ఏ మంచి కార్యక్రమం చేపట్టిన వైసీపీ దుష్ప్రచారం చంద్రబాబు నాయుడు. ఈ నెలలో అన్ని పథకాలు ఇచ్చేస్తున్నాం, చదువుకునే పిల్లలకు 15,000 ఇస్తాం, నామినేటెడ్ పదవుల్లో అత్యధిక శాతం భర్తీ, మహానాడు తర్వాత రాష్ట్ర కమిటీ, ప్రధాని సభతో ప్రపంచం దృష్టిని ఆకర్షించిన అమరావతి. ప్రధాని సభతో ప్రపంచం దృష్టిని ఆకర్షించినటువంటి అమరావతి. సో చౌకబారు విమర్శలు తిప్పికొట్టండి. 5 కోట్ల మంది ఆత్మగౌరవానికి ప్రతీకగా అమరావతిని విశ్వనగరంగా రూపుదిద్దిస్తున్నా. ఇక రోజు ఉంటే చెప్పాను కదా, అమరావతి సెల్ఫ్ డబ్బాతో ఒక వార్త, ఒకటి కదా 2, 3 ఉంటాయి. దీంట్లో చౌకబారు విమర్శలు అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేస్తుందంట, దాన్ని తిప్పికొట్టాలంట. ఏం చౌకబారు విమర్శలు చేసాం? ఈ రాష్ట్రంలో 11 నెలలుగా జరుగుతున్నటువంటి అరాచకం, జరుగుతున్నటువంటి దోపిడీ, ఇసుక దోపిడీ, మద్యం దోపిడీ, ఇసుక బొసక, మైన్స్, విచ్చలవిడిగా ప్యాకాట క్లబ్బులు, బెల్ట్ షాపులు, ఆఖరికి ఏదైతే తెలుగుదేశం వాళ్ళు మీరు ల్యాండ్లు కూడా మీ వాళ్ళే ల్యాండ్లు కూడా లాక్కుంటున్నటువంటి పరిస్థితులు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళ మీద కక్షపూరితంగా ఇప్పటికి 735 మంది మీద కేసులు, ఇన్ని రకాలుగా మీరు చేస్తూ ఉంటే మేము బుర్ర జల్లుతున్నాం అంటే చౌకబారు విమర్శలు చేస్తున్నావా? దేవాలయాల్లో దాడులు జరుగుతున్నది వాస్తవం కదా. లడ్డులో ఏదైతే కల్తీ నెయ్యి కలవపోయినా కూడా జంతువులు కొవ్వుగలిచిందని అబద్ధం ఆడారు కదా. అయోధ్యకి 1,00,000 లడ్లు పంపించామని చెప్పి చౌకబారు విమర్శలు కాదు, కడుపుకి అన్నం తినేవాడు చేయని విమర్శలు చేశారు కదా. రోజు మీ పత్రికలు అడ్డగోలు రాతలు అయ్యాయి కదా. అసలు ఏదన్నా ఇప్పుడు 7 మొన్న చనిపోతే సింహాచలంలో దేవాదాయ శాఖ మంత్రికి తప్పులేదు, పర్యాటక శాఖ మంత్రి తప్పులేదు, అక్కడ ఉన్నటువంటి ఎవరో ఒకళ్ళిద్దరికి ఒక కాంట్రాక్టర్ 4 అధికారులదే తప్పు, మిగిలిన ఎవరిది తప్పులేదు. 5 మంత్రుల కమిటీ వెళ్తే తప్పులేదు, వాళ్ళు అసలు తప్పే లేదు. 5 మంత్రుల కమిటీకి సంబంధమే లేదు. మేమన్నా దీని మీద మాట్లాడితే చౌకబారు విమర్శ. ఎక్కడైనా చనిపోయిన వాళ్ళ దగ్గరికి పరామర్శకు వెళ్తే అది తప్పు. చౌకబారు విమర్శలు కాదు, అసలు
కడుపుకు అన్నం తినేవాడు ఎవడో రాయనటువంటి రాతలు అలాంటి విమర్శలు చేసేది ఎవరు? మీ తెలుగుదేశం పార్టీ, మీ పత్రికలే కదా. ఇప్పటికైనా చౌకబారు విమర్శలు ఎవరు రాస్తున్నారో ఒకసారి చెక్ చేసుకోండి. ఎవరు విమర్శలు చేస్తున్నారో, చౌకబారు రాతలు ఎవరు రాస్తున్నాడో తిప్పి కొట్టాలండి చంద్రబాబు నాయుడు గారు. అంటే ఎందుకు కేసులు పెట్టండి? తిప్పి కొట్టమంటే అదే కదా మీరు చేయగలిగింది. అడిగిన దానికి సమాధానం చెప్తాం చేత కాదు, తప్పుడు కేసులు పెట్టమే కదా మీ బతుకులకి అంతా తెలిసింది. ఇంకంతకంటే మీరు ఏం చేయగలుగుతారు? ఇదే చేస్తారు. ఇంకా ఇవాళ ఈ బూత్ పత్రికలు ఏదన్నా ఒక పనికొచ్చే వార్త ఉందంటే ఇది ఒకటే. డిఎస్సి అభ్యర్థులకు సంబంధించి మాకెందుకు ఈ అన్యాయం, డిఎస్సి అర్హతకు మార్కుల గండం, డిగ్రీలో 50% ఉండాలని నిబంధన, బీఈడీ జనరల్ అభ్యర్థుల ఆవేదన, 2011 కంటే ముందు బీఈడీ విద్యార్థులకి ఎన్సిటిఈ మార్కులు మినహాయింపు, సుప్రీం ఆదేశాలతో మార్గదర్శకాల మార్పు, ఏపీ డిఎస్సిలో అమలు కాని సడలింపు, తెలంగాణలో జనరల్ అభ్యర్థులు 45%, ఏపీలో నష్టపోతున్నామంటున్న అభ్యర్థులు. మొన్నే మనం దీని మీద డిస్కస్ చేసాం ఆల్రెడీ. మొన్నే సాక్షిలో కూడా వచ్చింది అంతకుముందు. అప్పుడు వాళ్ళు దీన్ని వ్యతిరేకిస్తారు. అప్పుడు వాళ్ళు ఆ పత్రికను తిడతారు. డిఎస్సి అభ్యర్థులకు అన్యాయం జరుగుతుంది. అసలు ముందు మీరు ఇచ్చిందే మెగా డిఎస్సి కాదు, అదొక మినీ డిఎస్సి. 16,000 పోస్టుల్లో 6,000 పోస్టులు జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు ఇచ్చిన నోటిఫికేషనే. సో దానికి 10,000 పోస్టులు మీరు అదనంగా ఇస్తుంది. సో దాంట్లో కూడా దగా చేస్తున్నారు డిఎస్సి అభ్యర్థుల్ని. 8 లక్షల మంది అర్హత కోల్పోయారు. 8 లక్షల మంది అర్హత కోల్పోయారు. ఏదైతే మీరు ఈ 50% నిబంధన పెట్టామని చెప్పి ఆ రోజు మనం డిస్కస్ చేసాం. మరి ప్రభుత్వంలోనే ఉన్నారు కదా మీరు పత్రిక, మరి ఎందుకు సడలింపు చేయట్లేదు? సడలింపు చేసి నోటిఫికేషన్ అవసరమైతే కొంచెం అప్లికేషన్స్ డేట్స్ని కొన్ని రోజులు ఎక్స్టెండ్ చేసి మరి చేస్తే నిజంగా ఎస్ మీరు చొరవ తీసుకున్నారని ఒప్పుకోవచ్చు కదా. మరి ఎన్ని రోజులు అయింది ఇప్పటికి? సో అభ్యర్థులు ఎంత బాధపడుతున్నారనేది క్లియర్గా ఈరోజు అర్థమవుతుంది కదా. ఇది ఒక పనికొచ్చే వార్త రాశారంటే ఇదే.